ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలతోనే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కానుందా? నోస్ట్రాడామస్ చెప్పిన విధంగా ఆసియా దేశాల మధ్య యుద్ధమే అందుకు ప్రారంభం కానుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏ దేశం ఎటువైపు ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. పలు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం కారణంగా యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ గాజా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఉత్తర కొరియా నియంత కిమ్ సైతం యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తన సేనలకు పిలుపునిచ్చారు. దీంతో ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం తమదే అనే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాక ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడామస్ చెప్పిందే నిజమవుతోందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వరల్డ్ వార్ I, వరల్డ్ వార్ II జరిగిన తర్వాత అనేక దేశాల్లో కల్లోలం నెలకొంది. ఆ యుద్ధాల నాటి ఆనవాళ్లు మరవక ముందే మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలకు ప్రపంచంలోని పెద్ద దేశాలు మద్దతుగా నిలుస్తుండడం పెద్ద సమస్యగా మారుతోంది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం తప్పదని నిపుణులు సైతం భావిస్తున్నారు. ఇజ్రాయెల్ పై ఇరాన్ చేస్తున్న బాంబు దాడి దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వరల్డ్ వార్ III అంటూ ఎక్స్ లో ట్రెండ్ చేస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా కొనసాగుతూనే ఉంది. ఎన్నో వేల మంది ప్రాణాలు పోయినా ఇరు దేశాలు సంధి ప్రయత్నం చేయకుండా దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరడాన్ని వ్యతిరేకిస్తున్న పుతిన్ ఇలాగైనా ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో దాడులు చేస్తున్నారు. రష్యా చేస్తున్న దురాక్రమణను ఉక్రెయిన్ మొదటి నుంచి అడ్డుకుంటూనే వస్తోంది. రష్యా సేనలు ఉక్రెయిన్లోకి చొరబడిన వాటిని ఎదుర్కొని తమ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. యుద్ధం ప్రారంభమైన మొదటి ఏడాది ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన ఉన్నప్పటికీ ఆ తర్వాత సైనికులను కోల్పోవడంతో ఇతర దేశాల నుంచి మద్దతు కోరుతోంది. దీంతో చిన్న దేశమైన ఉక్రెయిన్ ను ఆదుకునేందుకు నాటో కూటమి సహా అమెరికా ముందుకొచ్చింది. అయితే ఉక్రెయిన్ కు మద్దతిస్తే చూస్తూ ఊరుకోమంటూ ఇటీవల పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ లో ఉన్న జపోర్జియా అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఆ కేంద్రాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ఉక్రెయిన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ కేంద్రంపై దాడి జరిగితే పెను విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరిస్తోంది. అణు విద్యుత్ కేంద్రంలో పేలుడు జరిగితే ముప్పు తప్పదని రష్యా సేనలు జపోర్జియా అణు విద్యుత్ కేంద్రాన్ని వదిలి వెళ్లిపోవాలని అమెరికా సూచిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి రష్యాపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఎక్కడా వెనక్కి తగ్గని పుతిన్ ఉక్రెయిన్ పై క్షిపణులు, వైమానిక దాడులు చేస్తున్నారు. రష్యాను ఎదుర్కొనేందుకు తమకు F-16 యుద్ధ విమానాలు కావాలంటూ జెలెన్స్కీ నాటో దేశాలను కోరారు. అయితే ఎవరైనా ఉక్రెయిన్ కు సహాయంగా F-16 విమానాలను పంపితే వాటిని కూల్చివేస్తామని పుతిన్ హెచ్చరించారు. అయితే ఈ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ కు మద్దతిస్తుండడాన్ని సహించలేకపోతున్న పుతిన్ ఎలాగైనా అమెరికా వ్యూహాలను తిప్పికొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికీ హమాస్ తో పోరాడుతున్న ఇజ్రాయెల్ కు ఇప్పుడు ఇరాన్ నుంచి ముప్పు ఎదురైంది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దీంతో వెంటనే తేరుకున్న ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రకటించింది. దాదాపు 6 నెలలుగా ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే 33,000 మంది ప్రాణాలు పోయినా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎలాగైనా హమాస్ ను అంతం చేయాలనే లక్ష్యంతో దాడులు చేస్తున్నారు. మరోవైపు హమాస్ తో పాటు హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సైతం ఇజ్రాయెల్ పై దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో హిజ్బుల్లా మిలిటెంట్లపైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. అయితే సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్లు మరణించడం ఇరాన్ ఆగ్రహానికి కారణమైంది. దీనికి ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నిందించడంతో ఇరు దేశాల మధ్య వైరం మొదలైంది. దీంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగుతుందని ఇజ్రాయెల్ ప్రజలలో కనిపించిన భయం నిజమైంది. ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన ఇరాన్ ఏకంగా 170 డ్రోన్లు, 30కి పైగా క్రూజ్, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో విడతల వారీగా డ్రోన్లను ప్రయోగించింది. తర్వాత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా సైరన్లు మోగించి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలకు సూచించింది. ఇరాక్ గగనతలం మీదుగా వస్తున్న డ్రోన్లను బహుళ అంచుల రక్షణ వ్యవస్థతో కూల్చివేయడం ప్రారంభించింది. క్రూజ్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ లో ఇరాన్ తో పాటు ఆ దేశానికి మద్దతిస్తున్న లెబనాన్, సిరియా, ఇరాక్ లోని మిలిటెంట్ సంస్థలు పాల్గొన్నాయి.
ఇజ్రాయెల్ పై డ్రోన్లు రాకెట్ల వర్షం కురిపించాయి. వాటిని టెల్ అవీవ్ సమర్థంగా తిప్పికొట్టింది. ఇరాన్ తొలుత డ్రోన్లు ప్రయోగించగానే ఇజ్రాయెల్ కు అండగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ రంగంలోకి దిగాయి. అమెరికా 70 డ్రోన్లు 3 బాలిస్టిక్ షిప్లను కూల్చివేసింది. ఇరాన్ ప్రయోగించిన 120 బాలిస్టిక్ మిసైళ్లలో 7 మాత్రం లక్ష్యాలను తాకాయి. అండగా నిలిచినందుకు అమెరికా, ఇతర భాగస్వామ్య దేశాలకు ఇజ్రాయెల్ కృతజ్ఞతలు తెలిపింది. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారమే తాము దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది. తమ ఆపరేషన్ విజయవంతమైందని, ఇక ఇజ్రాయెల్ పై దాడి చేసే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని ఇరాన్ సైనిక దళాల అధిపతి జనరల్ మహ్మద్ హుస్సేన్ బఘేరీ తెలిపారు. దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాలు పట్టుకుని రహదారులపై ర్యాలీలు నిర్వహించారు. దాడితో ఇజ్రాయెల్ కు తగిన గుణపాఠం చెప్పామని ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ వ్యాఖ్యానించారు. మరోవైపు తమ దేశం చుట్టూ నెలకొన్న భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గతంలో ఎప్పుడూ లేని విధంగా యుద్ధానికి సిద్ధమవ్వాలని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన సేనలకు పిలుపునిచ్చారు. అక్కడి మిలిటరీ యూనివర్సిటీని సందర్శించిన ఆయన శత్రువులు ఎవరైనా రెచ్చగొడితే చావు దెబ్బ తీయాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రధాన శత్రువుగా భావించి దక్షిణ కొరియాలో పార్లమెంటు ఎన్నికల ఫలితాల రోజే కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమతో ఘర్షణకు దిగాలని శత్రువు భావిస్తే తమ వద్ద ఉన్న అన్ని మార్గాలను సమీకరించడం ద్వారా డిపిఆర్కే వారిని నిస్సంకోచంగా చావు దెబ్బ తీస్తుందన్నారు. కేవలం యుద్ధానికి సిద్ధంగా ఉండడమే కాకుండా తప్పకుండా విజయం సాధించాలని సైనికులకు పిలుపునిచ్చారు. ఇందుకు తమ వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామన్నారు. కిమ్ హయాంలో ఉత్తర కొరియా ఇటీవల భారీ ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోంది. క్షిపణి ప్రయోగాలతో రెచ్చిపోతుంది. రష్యాతో సైనిక, రాజకీయ సంబంధాలను పెంచుకుంటున్న కిమ్ ఉక్రెయిన్తో యుద్ధ నేపథ్యంలో మాస్కోకు సాయం చేస్తోంది. దక్షిణ కొరియాను ప్రధాన శత్రువుగా భావిస్తున్న కిమ్ అటువైపు నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధీటుగా ఎదుర్కొంటామని ప్రకటనలు చేస్తున్నారు. పలు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా ప్రారంభమవ్వచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధం జరిగి దేశాలన్నీ రెండుగా విడిపోతే అందులో రష్యా, చైనా, ఇరాన్, యెమెన్, ఉత్తర కొరియా ఓవైపు ఉంటాయని, రెండో వైపు యుఎస్, ఇజ్రాయెల్, యూకే ఉంటుందని అంచనా వేస్తున్నారు. నోస్ట్రాడామస్ చెప్పిన ప్రకారం మూడో ప్రపంచ యుద్ధం ఆసియా దేశాల నుంచే వస్తుందని, ఇప్పుడు ఇదే నిజమవుతుందని అంటున్నారు.